తమ డిమాండ్ల సాధన కోసం ఆశా వర్కర్లు కదం తొక్కారు. ఎన్నికలకు ముందు ఇచ్చిన వాగ్దానాలను మరిచి మోసం చేసిన కాంగ్రెస్ సర్కారుపై ఆశా వర్కర్లు మండిపడుతున్నారు. 18,000 ఫిక్స్డ్ వేతనం డిమాండ్ చేస్తూ హనుమకొండ జిల్లా రామ్నగర్లోని మంత్రి కొండా సురేఖ ఇంటిని ముట్టడించారు ఆశా వర్కర్లు. మంత్రి ఇంటి ఎదుట బైఠాయించి అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని పేర్కొన్నారు. ఏఎన్సీ, పీఎన్సీ టార్గెట్లను రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. పెండింగ్లో ఉన్న వేతనాలను వెంటనే విడుదల చేయాలని, ఏడాదికి 2 జతల యూనిఫామ్లను ఇవ్వాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్దేశంగా అన్ని పనులు చేస్తున్నాం, అన్ని సర్వేలు చేస్తున్నాం. మేము ఎల్ఎంపీ సర్వేలు, బీపీ సర్వేలు, కరోనా కాలంలో ఎంత కష్టపడ్డామనేది గవర్నమెంట్కి తెలుసు. మేము ఎప్పుడు మాకు జీతం కావాలి అని మేము మంత్రుల దగ్గరికి లెటర్ ఇవ్వడానికి పోతే పోలీసు వాళ్ళు మమ్మల్ని బంధించి మమ్మల్ని రోడ్ల మీద నుంచి లాక్కపోయి జైలు వేయడం జరుగుతుంది. వాళ్ళ దాకా లెటర్లు ఇవ్వడం జరుగుతలేదు. గవర్నమెంట్ ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా జరుగుతాయని మేము ఆశపడ్డాం. ఆశాలం వాళ్ళ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉన్నప్పుడే జాయిన్ అయినాము. అప్పటి నుండి ఇప్పటి వరకు కూడా ఏమీ పెంచట్లేదు. పనికి దగ్గర పారితోషికం అంటే డెలివరీలు ఉండవు. ఊకే డెలివరీలు, బాలంతలు, గర్భిణీ స్త్రీలు కావాలంటే ఎక్కడి నుండి వస్తాయి? మాకు పనికి దగ్గర పారితోషికం కావాలి. మాకు చచ్చిపోతే మాకు ఇంతో అంత ఇవ్వాలని కోరుకుంటున్నాం. అయితే విషయం ఏంటిది అంటే మాకు ఫిక్స్డ్ వేతనం అనేది లేదు. ఏఎన్సీ టార్గెట్ తీసివేయాలి. మాకు చనిపోయినప్పుడు మట్టి ఖర్చు అనేది ఇవ్వాలి. నెల జీతము కరెక్ట్ ఇవ్వట్లేదు. జీతము అంటే పనిని బట్టి పారితోషికం. మాకు పని చేస్తేనే జీతం, లేకపోతే లేదు. ఆ జీతం అయినా కూడా పనిని బట్టి పారితోషికం. మాకు న్యాయం చేకూర్చాలి ఎవరు? రేవంత్ రెడ్డి గారు. కాబట్టి మాకేంటిది అసలు అని అంటే జీతం ఫిక్స్డ్ వేతనం కావాలి. దానికోసం మన మేడం దగ్గరికి రావడం జరిగింది. హామీల సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేశారు ఆశా వర్కర్లు. మంత్రి సీతక్క క్యాంపు కార్యాలయాన్ని ముట్టడించారు. 2 నెలల వేతనంతో పాటు 18,000 ఫిక్స్డ్ వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఆశా వర్కర్ల మెరుపు ముట్టడితో మంత్రి కార్యాలయం వద్ద పోలీసులు భారీగా మోహరించారు. దీంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కడుపులో మండింది, మేము రోడ్డు ఎక్కినాం. 2 నెలల నుండి